సో ప్రాస్టేట్ క్యాన్సర్ డిఫరెంట్ స్టేజెస్లో ప్రజెంట్ అయ్యే మనం చూస్తూ ఉంటాం అనమాట. ఎర్లీ స్టేజ్ అంటే స్టేజ్ 1 ఆర్ స్టేజ్ 2లో కనుక మనం దాన్ని ఐడెంటిఫై చేసి డయాగ్నోస్ చేయగలిగినట్టయితే, అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది ప్రాస్టేట్ లోపలే కన్ఫైన్ అయి ఉంది, ప్రాస్టేట్ బయటికి ఎక్కడికి స్ప్రెడ్ కాలేదు. అటువంటి స్టేజ్లో కనుక మనం దాన్ని కనుక్కోగలిగినట్టయితే డెఫినెట్గా 100% పేషెంట్స్కి ఛాన్స్ ఆఫ్ క్యూర్ అనేది ఉంటుంది. అంటే క్యూర్ అంటే ఒకసారి డెఫినెటివ్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిదర్ సర్జరీ ఆర్ రేడియోథెరపీ, పేషెంట్కి ఇంకా బాడీలో క్యాన్సర్ అనే ఎవిడెన్స్ అనేది లేకుండా కంప్లీట్ క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లా క్యూర్ అయిన పేషెంట్స్ నార్మల్ లైఫ్ స్పాన్ యాజ్ ఎ నార్మల్ ఇండివిజువల్ వితౌట్ ఎ క్యాన్సర్ కూడా లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే డిలే అయ్యి లేట్ స్టేజెస్లో, అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది ప్రాస్టేట్ బయట ఉన్న అవయవాలకి స్ప్రెడ్ అవటం, లేదా బోన్స్కి స్ప్రెడ్ అవుతారు, లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అవటం, ఇటువంటి స్టేజ్లో కానీ మన దగ్గరికి ఫస్ట్ టైం వచ్చారు అంటే పేషెంట్స్, వాళ్ళకి క్యూర్ అయ్యే ఛాన్స్, అంటే క్యాన్సర్ కంప్లీట్గా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అనేది ఆల్మోస్ట్ 0 అని చెప్పొచ్చు. కాకపోతే మన దగ్గర ఎఫెక్టివ్ మెడికేషన్ ఉన్నాయి, వీటితో మనం క్యాన్సర్ని కంట్రోల్ చేయొచ్చు. కంట్రోల్ అంటే ఇంకా బయటకి స్ప్రెడ్ అవ్వకుండా ఉన్న స్టేజ్లోనే ఆపడానికి ప్రయత్నించవచ్చు. కాకపోతే ఈ కంట్రోల్ చేయడానికి ఏవైతే మెడికేషన్ ఏవైతే ఉంటాయో అవి లైఫ్ లాంగ్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ మెడికేషన్స్కి అసోసియేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా లైఫ్ లాంగ్ భరించాల్సి వస్తుంది. సో డెఫినెట్గా ఎర్లీ స్టేజ్లో పిక్ అయితే ఆల్వేస్ బెటర్ అనమాట.